హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్న చిన్న ఆశయ్. ఈ మలయాళం మూవీ 2 అవర్స్ 6 మినిట్స్ రన్ టైమ్‌తో జియో హాట్‌స్టార్‌లో తెలుగులో అందుబాటులో ఉంది భయ్యా. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్‌ని కాస్త సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ ఇవ్వండి భయ్యా. నచ్చితే లైక్ చేయండి. ఇదొక ఫీల్ గుడ్ ఎమోషనల్ డ్రామా మూవీగా చెప్పొచ్చు. వారణాసిలో ఒకే రోజులో సాగే కథ ఇది. మధుబాల, ఇంద్రన్ ప్రధాన పాత్రలుగా నటించిన ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది భయ్యా. ఈ మూవీ అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు. కాశీలో ఒకే రోజులో పరిచయమైన ఇద్దరు అపరిచితుల మధ్య సాగే ప్రయాణం ఎక్కువ శాతం కాన్వర్జేషన్‌తోనే సాగుతుంది ఈ మూవీ. ఈ కాన్వర్జేషన్ కూడా చాలా వరకు తమిళ్‌లోనే ఉంది కాబట్టి తమిళ్ కాస్త అర్థమయ్యేవారు, ఇలాంటి ఎమోషనల్ డ్రామా మూవీస్ ఇష్టపడేవారు ఈ మూవీని ట్రై చేయొచ్చు అనిపించింది. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, ఫ్యామిలీతో చూడొచ్చు. ముందుగా మూవీ ప్లాట్ ఏంటో చూద్దాం. తమిళనాడులోని తంజావూరుకు చెందిన లీల తన బృందంతో కాశీకి వచ్చి పొరబాటున వారి నుండి దూరం అవుతుంది. తన బ్యాగు, ఫోను పోగొట్టుకుని ఘాట్ వద్ద నిస్సహాయంగా ఉండిపోతుంది. అది చూసిన రిటైర్డ్ స్కూల్ టీచర్ మాధవన్ ఆమెకు సహాయం చేయడానికి ఆమెకు దగ్గరవుతాడు. మరి వాళ్ళ పరిచయం ఒక్క రోజులో ఎలా సాగింది, చివరికి ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ. ఎమోషన్స్ తో నిండిన ఈ జర్నీలో వాళ్ళను వాళ్ళు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారు, వాళ్ళ మధ్య భాషా భేదాలు ఉన్నప్పటికీ మనసులు ఎలా కలిసాయి అనేది ఎమోషనల్ జర్నీ లాగా బాగానే చూపించారు. మూవీలో ఎక్కువ శాతం తమిళ్‌లోనే ఉండడం కొంతవరకు మైనస్‌గా అనిపించింది. తమిళ్ తెలిసిన వాళ్ళకు పర్వాలేదు, తెలియని వాళ్ళకు కొంత కనెక్ట్ కాకపోవచ్చు. మూవీ స్టార్ట్ అయినప్పటి నుండి కథ అంతా స్లోగానే రన్ అవుతుంది. ఎక్కడ మలుపులు, ట్విస్టులు లాంటివి కనిపించవు. ఫ్లాట్‌గా వెళ్తుంది మూవీ అంతా. ఈ మూవీకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్‌గా చెప్పొచ్చు. పాటలు కూడా బాగున్నాయి. విజువల్స్, లొకేషన్స్ ప్లెజెంట్‌గా కాశీ మొత్తం తిరుగుతున్నట్టు అనిపించాయి. కథలో కొన్ని మలుపులు ఉంటే ఇంకా బాగుండనిపించింది. ఓవరాల్‌గా ఒక ఫీల్ గుడ్ మూవీ లాగా పర్వాలేదు, చూడొచ్చు అనిపించింది భయ్యా. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్.